నీ మాట వినకుండా ఆ బసవరాజుకి టికెట్ ఇచ్చుంటే గనక ఎలాగూ ఓడిపోయేవాడు. ఒకవేళ గెలిచినా కూడా పదవికో డబ్బుకో ఆశపడి పార్టీ మారిపోయి ఉండేవాడు. నా సీఎం కుర్చీ చేజారిపోయేది. తులసి, ఆ రోజు తప్పించుకున్నావు, కానీ ఇవాళ నిన్న దేవుడు కూడా కాపాడలేడు. సిద్ధు, ఐఎమ్ కమింగ్. ఒక నిమిషం. హలో తులసి, వచ్చేస్తున్నాను. 10 నిమిషాల్లో ఉంటాను. సరే, బాయ్. చూడండి, మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు కాల్ చేసి చెప్పండి. సరేనా? మిగతా నేను చూసుకుంటాను. సరేనా? సరే బాబు, ఉంటాను. వెళ్ళండి. అక్కడ పార్టీలో నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. త్వరగా వెళ్ళాలి. సిద్ధు, ఏంటి సిద్ధు, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? ఆగు సిద్ధు. ఆ రోజు మీ నాన్నకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసింది ఎవరో తెలిస్తే దానంతు చూస్తా అన్నావు కదా. వెళ్ళి చూడు మరి. ఆ దారుణానికి వడికట్టి నిన్ను మావయ్యని మోసం చేసింది ఎవరో కాదు సిద్ధు, నీ భార్య తులసి. వాడు ఏం చెప్పినా పట్టించుకోకుండా దీని బొమ్మ గీయాలి. మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసింది నీ భార్య, అదే ఆ తులసినే. నీకు ఎంతసేపు నా భార్య మీద పడి ఏడవడమే తప్ప ఇంకో పని లేదు కదా? నువ్వు నా మాటలు నమ్మవని తెలుసు, అందుకే ప్రూఫ్ తీసుకొచ్చాను. ఒక్క నిమిషం, ఇది నువ్వే చూడు. ఇదిగో చూడు సిద్ధు. మా మావయ్య గారి టికెట్ క్యాన్సిల్ చేయబట్టే కదా ఇవాళ అత్తయ్య గారు గెలవగలిగారు. నీ మాట వినకుండా ఆ బసవరాజుకి టికెట్ ఇచ్చుంటే గనక ఎలాగూ ఓడిపోయేవాడు. ఒకవేళ గెలిచినా కూడా పదవికో డబ్బుకో ఆశపడి పార్టీ మారిపోయి ఉండేవాడు. నా సీఎం కుర్చీ చేజారిపోయేది. నాకు టికెట్ రాకుండా చేయాల్సిన అవసరం తులసికి తప్ప ఇంకెవరికి ఉంటుందిరా? వాళ్ళెవరంటే అది ఎవరు కాదు, నేనే. పార్టీ ఆఫీస్కి వెళ్ళి సూర్యప్రతాప్ గారితో మాట్లాడి మీ నాన్నకి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసింది నేనేనండి. ఇవాళ ఏప్రిల్ 1 కూడా కాదే నన్ను ఫూల్ చేయడానికి. నువ్వు తన మీద కొండంత నమ్మకాన్ని పెట్టుకున్నావు సిద్ధు, కానీ తను నిన్ను, నీ నమ్మకాన్ని
ఒక వెంట్రుకల తీసి పడేసింది. నువ్వు తనని ప్రేమించావు కావచ్చు, కానీ అది నిన్ను ఒక సాటి మనిషిలా కూడా చూడలేదు సిద్ధు. లేదంటే ఇంత దారుణానికి ఎలా ఒడిగడుతుంది? ఇలా ముందు మీ నాన్నని పదవికి దూరం చేసింది, తర్వాత నిన్ను మీ నాన్నకి దూరం చేసింది, ఇప్పుడు అత్తయ్యని కుటుంబానికి దూరం చేస్తుంది. నాకు తెలిసి ఇదంతా ఒక పథకం ప్రకారమే నీ తులసి చేస్తోంది సిద్ధు. మా మావయ్య గారు టికెట్ క్యాన్సిల్ చేయబట్టే కదా ఇవాళ అత్తయ్య గారు గెలవగలిగారు. నీకు తులసి కావాలి, కానీ దానికి కావాల్సింది నువ్వు కాదు సిద్ధు, నీ బ్యాక్గ్రౌండ్. అది నిజంగానే నిన్ను ప్రేమించుంటే ఖుషీని ఎప్పుడో వాళ్ళకి అప్పగించేది. నిజంగా నిన్ను నమ్ముంటే నీతో హ్యాపీగా కాపురం చేసేది. నిజంగా నువ్వు కావాలి అనుకుంటే నీతో బిడ్డని కనేది, నీ మాటల్ని గౌరవించేది. ఇప్పుడైనా నన్ను నమ్ము సిద్ధు, దానికి ఒళ్ళంతా స్వార్థమే. నీకు భార్యగా ఉండే అర్హత దానికి అస్సలు లేదు. అయినా సరే ఇంకా నువ్వు అదే కావాలి అనుకుంటే అది నీ ఇష్టం. కానీ లైఫ్ లాంగ్ నిన్న తులసి బాధ పెడుతూనే ఉంటుంది. అర్థమైందా సిద్ధు? తులసి తులసి నన్నెందుకు మోసం చేశావు? నన్నెందుకింత మోసం చేశావు? అయ్యో సిద్ధు, నీకిదంతా చెప్పింది తన గురించి నిజం తెలుసుకుంటావని మాత్రమే కాదు, ఒక మంచి నిర్ణయం తీసుకుంటావని కూడా. అర్థమైందా సిద్ధు? సిద్ధు నా మాటలు పూర్తిగా నమ్మేశాడు. ఈ కోపం, ఆవేశం, ఆగ్రహం చూస్తుంటే ఇంటికెళ్ళి విశ్వరూపం చూపించడం ఖాయం. తులసి కాసుకోవే, నీ కథ క్లైమాక్స్కి వచ్చేసింది.